అందరికి మీకు నక్షత్రం తెలుసు, రాశి తెలిసి ఉండొచ్చు. దయచేసి మీ యొక్క రాశి వచ్చినప్పుడు మీరు మీ యొక్క రాశి యొక్క ఫలితాలను మీరు అన్వయించుకోండి. మేషరాశి వారికి 2 పూజ్యము 4 అవమానము. 2 పూజ్యం అంటే 2 మెచ్చుకుంటారు, 4 తిడతారని అనుకోవద్దండి. ఎదుటివాడి ద్వారా మనకు వచ్చేటువంటి అపవాదుల నుంచి రక్షించుకోవడానికి ఎదుటివారిలో కూడా దైవత్వాన్ని చూడాలట. మనం మన కంట్రోల్లో ఉండాలి అని అర్థం. దానికి మన నోటిని ఎంత అదుపులో పెట్టుకొని మితభాషిగా ఉంటామో అంత అపవాదుల నుంచి అంత పరాభవం నుంచి మనం అందరం కూడా రక్షింపబడతాం. తక్కువగా మాట్లాడాలి. కోపం రావచ్చు, ఎదుటివాడు తిడుతుంటే మీరందరూ నన్ను తిడుతుంటే నాకు కోపం రావచ్చు, పర్వాలేదు, నో ప్రాబ్లం అనుకొని వెళ్ళిపోయాం అనుకోండి. మౌనేన కలహం నాస్తి అని చెప్పే ఒక శాస్త్రం. కాబట్టి మౌనంగా వీళ్ళు ఉంటూ వచ్చేటువంటి రాజ అవమానాన్ని ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. మౌనంగా ఉండడమే వీళ్ళు చేయవలసినటువంటి ఉత్తమమైనటువంటి పని. అలాగే ఆదాయం చూసినట్లయితే 11 ఆదాయం, 5 వ్యయం. కాబట్టి ఆదాయం బాగా ఉంది, వ్యయం చాలా తక్కువగా ఉంది. శుభకార్యాల గురించి చక్కగా, రాబోయేటువంటి రోజుల గురించి చక్కగా వీళ్ళు ధనం దాచిపెట్టే అవకాశాలు ఉంటాయి మేషరాశి వారు. అలాగే వృషభ రాశి వారిని చూసుకున్నట్లయితే 5 పూజ్యము 4 అవమానము, 5 ఆదాయం.